श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం. ఇక ఈ వీడియోలో శివతత్వం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి ఘట్టంలో తెలుసుకున్నట్లుగా వారి స్తోత్రానికి ప్రసన్నుడైన శివుడు విష్ణువు వేదాన్ని శ్వాస ద్వారా మరలా ఉపదేశించాడు. అంతా వారిద్దరూ శివపూజా విధానాన్ని, ధ్యాన పద్ధతిని, కర్తవ్య ఉపదేశాన్ని చేయవలసిందిగా కోరగా శివుడు ఇలా ఉపదేశిస్తున్నాడు. కుమారులారా, ఇప్పుడు ఆవిర్భవించిన లింగానికి ప్రతిరూపంగా ప్రయత్నపూర్వకంగా లింగాన్ని నిర్మించి లింగ పూజ చేయండి. నిర్గుణ పరబ్రహ్మను నేనే అయినా సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించే నిమిత్తం బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలలో నేను అవతరించాను. ఓ బ్రహ్మదేవ, వంటి ఇట్టి పరమ ఉత్కృష్టమైన రూపాన్ని నీ శరీరం నుండి ఈ లోకమున ప్రకటితమయ్యను. నేను స్వయముగా నీ యొక్క భృకుటము నుండి అనగా నీ లలాటము నుండి ఉత్పన్నమవుతాను. నీ లలాటము నుండి నేను ఉద్భవిస్తాను. అది రుద్రుడు నామంతో ప్రసిద్ధమగును. నా అంశతో వెలువబడిన రుద్రుని సామర్థ్యము నాకంటే తక్కువ ఏమీ కాదు. నేనే ఆ రుద్రుడను. పూజా విధి విధానాలలో దృష్టితో కూడా నాకు అతనికి ఎటువంటి భేదము ఉండదు. ఇక్కడ నా నుంచి ఒక చిన్న ఉదాహరణ. పాలల్లో ఎలాగైతే పెరుగు, వెన్న, నెయ్యి దాగి ఉంటాయో అలాగే రుద్రునిలో మహేశ్వరుడు దాగి ఉంటాడనేది శివసత్యం. ఓ బ్రహ్మదేవా, నువ్వు సృష్టికి నిర్వాతము కమ్ము. విష్ణుమూర్తి దానిని పాలించును. రుద్రుడు ఎల్లవేళలా మీకు అనుగ్రహపాత్రుడై ఉంటాడు. ఉమా అను పేరుతో ప్రసిద్ధి చెందిన పరమేశ్వరి ప్రకృతిదేవి యొక్క శక్తి వలన ప్రభవించిన వాగ్దేవి బ్రహ్మను సేవించును. ఈ ప్రకృతి నుండి ఆవిర్భవించిన రెండవ శక్తి లక్ష్మీ రూపముతో భగవంతుడు విష్ణుమూర్తిని ఆశ్రయించును. ఆ తరువాత కాళి అని పేరుతో మూడవ శక్తి ప్రకటితమై నిశ్చయముగా నా అంశరూపముకు రుద్రదేవుని పొందును. వారు ఆర్యసిద్ధి కొరకు అచట జ్యోతిరూపమున ప్రకటితమయ్యెదరు. ఈ విధంగా నేను దేవి యొక్క శుభ రూప పరాశక్తులను పరిచయం చేసి కదా. వారు క్రమముగా సృష్టి, పాలన, సంహారమును చేయుదురు. సురశ్రేష్ఠ, వీరందరూ నా ప్రియమైన ప్రకృతి దేవి యొక్క అంశాభూతములే. శ్రీహరి, నువ్వు లక్ష్మీదేవి సహాయంతో పనిచేయము. ఓ బ్రహ్మదేవ, నీవు ప్రకృతి అంశయైన వాగ్దేవిని పొంది నా ఆజ్ఞానుసారము మనస్సుతో సృష్టి కార్యము నిర్వహించవలను. నేను నా ప్రియురాలి అంశముతో ప్రభావించిన కాడిని ఆశ్రయించి రుద్రరూపమున హృదయ సంబంధమైన ఉత్తమ కార్యములు నిర్వహించెదను. మీరందరూ సంపూర్ణ ఆశ్రయములు, వాటికి భిన్నమైన వివిధ కార్యముల ద్వారా 4 వర్ణములతో నిండిన లోక సృష్టిని రక్షణాదులను చేయుచు సుఖముగా ఉందురుగాక అని మహేశ్వరుడు పలికెను. హరి ఓం తత్సతు. ఇంతటితో శివతత్వం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో పరమశివతత్వం, బ్రహ్మమానం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.